ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ 5:30 అవుతుంది. అవునా, నిజమా? నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకోద్దు, వీకెండ్ కదా. సో నేను బర్మింగ్హామ్ వెళ్తున్నా క్రాస్ కంట్రీలో. 2 hours డైరెక్ట్ ట్రైన్ ఉంది. నాకు టూ అండ్ ఫ్రో కలిపి ఒక 81 pounds వరకు అయింది. పర్లేదు, 3 daysకి ఏం ప్రాబ్లం లే. ఇదే ఆ క్రాస్ కంట్రీ ట్రైన్. ఒక 10 minutesలో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసాను. నేను బర్మింగ్హామ్ వెళ్తున్నా. సో క్రాస్ కంట్రీ ఉంది. 3 coaches ఉంటాయి అనమాట. మనం ఏ క్లాస్లో ఉన్నాం, మధ్యలో బి ఉంటుంది, తర్వాత ఫస్ట్ క్లాస్ ఉంటుంది. అండ్ కేంబ్రిడ్జ్ నుంచి ఇంకా చాలా రకాల ట్రైన్స్ వెళ్తాయి. గ్రేటర్ నార్థన్ కానీ, థేమ్స్ లింక్ కానీ, గ్రేటర్ ఆంగ్లియా కానీ, అలా చాలా వెళ్తాయి. బట్ బర్మింగ్హామ్ అయితే ఈరోజు క్రాస్ కంట్రీ వెళ్తుంది. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది బర్మింగ్హామ్ వెళ్ళిన తర్వాత. అదేంటో నేను బర్మింగ్హామ్ వెళ్ళాక చెప్తాను. అప్పుడు కలుద్దాం. బాయ్. ఇప్పుడే నాతో పెద్ద ట్విస్ట్ జరిగింది. సీరియస్గా నా అంత గలీజ్ ఎవరు ఉండరు. నేను ఎక్కాల్సిన బస్సు X21 అంట. ఎక్కడికి వెళ్ళాలో నా డెస్టినేషన్ బర్మింగ్హామ్లో. బట్ నేను X22 ఎక్కా. రెండు ఒకటే స్టాప్. నేను కంగారులో ఎక్కేసా, తప్పు స్టాప్లో వచ్చేసా. ఇప్పుడు ఇంకొక ఏరియాలో ఆగాను ప్రస్తుతానికి. ఇక్కడ X21 బస్సు వస్తుందంట. చూద్దాం, బస్సు వస్తే ఎక్కి వెళ్తాను, లేకపోతే దేవుడి దయ ఎటు వెళ్తామో మనకే తెలీదు. ఫైనల్గా వచ్చేసా డెస్టినేషన్కి, ఏదో రకంగా కరెక్ట్ బస్సు ఎక్కి. అండ్ నేను మీ అందరికీ సర్ప్రైజ్ ఏంటో చెప్పా కదా. టడా, హలో హలో హౌ ఆర్ యూ? సో ఎవరికైతే తెలీదో, తను శ్రావణి నృత్య స్టైల్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో రెండిట్లో ఉంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. తప్పకుండా ఫాలో అవ్వండి ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో. నేను కింద లింక్లో ఎలాగ పెడతా. సో శ్రావణి, ఏంటి 3 day ప్లాన్ మంది? 3 day ప్లాన్ ఏం లేదు, ఆన్ ద స్పాట్ ఏది అనిపిస్తే చేయడమే, ఆడుకు దొబ్బడమే అంటావు అంతే. సో మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం, ఎందుకంటే ఎవరు తినలేదు. సో ఫస్ట్ పాప మార్నింగ్ ఇప్పుడు 8:30కి వస్తానండి, నేను 7కే లేచి కూర్చున్నా. అది తప్పు. 10 అది తప్పు. ఇది తప్పు. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు అప్పుడే లేచావు 8:30కి. అట్లా చెప్తాను సార్, అలా చెప్తాను సార్. చూసారా ఎలా ఉన్నారో అది. సో ఏదో ఒకటి, నేనైతే లేట్ అయ్యా ఎందుకంటే ఆ బస్సు ఇష్యూ వల్ల. బట్ ఇప్పుడు కరెక్ట్గానే వచ్చాం. హ్యాపీ. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ తినేసి ఏదో ఒకటి చేస్తాం. ఏదో ఒకటి చేసినప్పుడు చెప్తా ఏం చేస్తామో. బాయ్. వచ్చాం చెన్నై దోశ. అక్కడ కనిపిస్తుందిగా, అది చెన్నై దోశ. బట్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది శ్రావణి. దోశ ఉంది, చెన్నై ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. జోక్ బాగుంది, నాన్నకి చెప్పి నవ్వుతారు. అర్థమైందా? చెన్నై ఇండియాలో ఉందంట. సో అందుకే ఇండియాకి వెళ్ళలేం కాబట్టి యూకేలో వెళ్తాం. చెన్నై దోశకి వచ్చాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాట్ బ్రేక్ఫాస్ట్, బ్రంచ్. మేము చాలా లేట్ అయిపోయాం. సో బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది, ఏం చూస్తామో చెప్తాను మీకు. బాయ్. అయితే చెన్నై దోశ లోపలికి వచ్చాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ డీల్ ఏదో ఉందంట. ఏంటో డీలు? బ్రేక్ఫాస్ట్ డీల్ ఏంటంటే అన్ని ఓన్లీ 7 poundsకే అన్ని ఐటమ్స్ పెడతారంట, అన్లిమిటెడ్ దోసాస్. సో శ్వేత లక్ చాలా బాగుంది. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను కానీ ఇప్పటిదాకా ఇలాంటి డీల్ ఎప్పుడు రాలేదు. సో ఇవాళ ఆ డీల్ ఏంటో ఇవాళ తినబోతున్నాం, ఎలా ఉంటుందో. 800 పెట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అంతే, ఇండియన్ రూపీస్. అది కూడా బ్రంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మా అంత టాలెంటెడ్ కిడ్స్ ప్రపంచంలో ఎవరు ఉండరు. సో ఆ బ్రేక్ఫాస్ట్ డీల్లో బేసిక్గా ఏంటొస్తుంది అంటే లిమిటెడ్ ఇడ్లీ, పొంగల్, ఉప్మా, పూరి, వడ, స్వీట్. యా, అండ్ అన్లిమిటెడ్. యా, సార్టెడ్. మేమైతే ఇప్పుడు సో ఒక ఇన్స్టెంట్ చెప్తాను. ముందే తెలుసుంటే పొట్టకొచ్చి ఖాళీ చేసుకొచ్చే వాళ్ళవి డీల్ ఉందంటే. నిజమే, మాకు తెలీదు. ఇట్స్ ఓకే. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఏమైనా మేము బస్సులో కూర్చున్నాం అనమాట. మా ముందు ఎవరో ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు ఒక స్టాప్లో దిగారు, మేము అదే స్టాప్లో దిగాము. ఈమె డైరెక్షన్స్ అటంది, వీళ్ళు ఇటు వచ్చారు. మాకు అప్పుడే డౌట్ వచ్చింది వీళ్ళు కూడా రెస్టారెంట్కే వస్తున్నారని. మేము వాళ్ళు ఫాలో అవుతూ వచ్చామన్నమాట. వాళ్ళతో ఫాలో అయ్యి వాళ్ళు కూడా ఈ రెస్టారెంట్లోనే ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం. ఎస్, వాళ్ళు లిటరల్లీ సీటీ కూడా వాళ్ళు పక్కనే ఇచ్చారు కాబట్టి అక్కడ వద్దాం. యా, ఎందుకు మళ్ళీ వాళ్ళు చూస్తే మేము ఏదో వాళ్ళని స్టాక్ చేస్తున్నాము అనుకుంటున్నారు. యాక్చువల్లీ మమ్మల్ని ఒకరు స్టాక్ చేయాలి కానీ మేము ఒకరిని స్టాక్ చేయకూడదు. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్గా అది మనం చెప్పుకోవాలి. చెప్పుకోకూడదు, సారీ చెప్పుకోకూడదు. బట్ మేము చెప్తాం, మేము చెప్పుకుంటాం. మాకు అలాంటిది ఏం లేదు, మేము చిల్లుగా ఉంటాం అన్నమాట. మేము బ్రేక్ఫాస్ట్ వచ్చాక బాగా తింటాం. మీరు చూడండి ఆ ఫుటేజ్ ఎంత బాగా తింటాము. దాని తర్వాత మనం సిటీ సెంటర్ వెళ్తున్నాం మాల్ చూడడానికి.
అండ్ ఇంకా ఇంకేదో బర్మింగ్హామ్లో కొన్ని ప్లేసెస్ అలా కవర్ చేసేసి డే 1 అయితే ఎండ్ కొడదాం. సాయంత్రం పానీపూరి ఉందంట, మీకు తెలుసు కదా, నా లండన్లో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది పానీపూరి అంటే నాకు ఎంత పిచ్చో. పానీపూరి పిచ్చి లేకుండా ఎవరు ఉంటారు? నేనైతే పానీపూరి తినడానికి వచ్చా బర్మింగ్హామ్ కూడా. నేను రీసెంట్గా ఇండియాకి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అయితే పానీపూరియే. ఫస్ట్ డేనే పానీపూరి, లాస్ట్ డే పానీపూరి, రోజు పానీపూరియే. పానీపూరి ఇస్ లవ్. నాకు హస్బెండ్ వద్దు, నాకు పానీపూరి కావాలి. అయ్యోయ్యో, యా పానీపూరియే కావాలంటే. సరే గైస్, శ్వేతని ఎవరైనా ఫాలోవర్స్ ఎవరైనా ఇష్టపడుతుంటే హోప్స్ వదిలేసుకోండి, తనకి పానీపూరియే ఇష్టం. నో బాయ్స్, ఓన్లీ పానీపూరి. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అంటారుగా. మేమంతే పానీపూరి లవర్స్, అంతే, ఇలాగే ఉంటాం. ఓకే, మేమైతే తింటాం, ఇంకా ఆకలి దంచుతుంది. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. బ్రేక్ఫాస్ట్ డీల్ అయితే వచ్చేసింది. శ్రావణి ఈరోజు మనకి చూపిస్తుంది ఏంటంటే తింటున్నామో. పూరి, ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్, హల్వా అండ్ ఇవి చట్నీస్. దోశ కూడా ఆన్ ద వే వస్తుంది. యా, సో మాకున్నది ఇక్కడ పూరి, ఇడ్లీ, హల్వా, పొంగల్, వడ, కంచమేంటి ఎంత ఉంది? కేసరి బాత్, సాంబార్ అండ్ పికిల్స్, సారీ పచ్చళ్ళు, చట్నీలు. పచ్చళ్ళు, చట్నీలు. ఫుడ్ చూడడానికి అయితే చాలా టేస్టీగా ఉంది. తినేసి చెప్తాం ఎలా Yes, ఎలా ఉందో. ఉంటుందో. ఇప్పుడు మేమైతే ఫుల్గా తినేసాం. చాలా కదలలేని పొజిషన్. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. నాకు సీరియస్గా చాలా నిద్ర వస్తుంది. కానీ మేమైతే ఇప్పుడు అందరం ఒకసారి అటు సైడ్ తిప్పండి. అవతల మూర్తి మీ అందరికీ తెలిసిందేగా, నా ఫ్రెండ్, ఎప్పుడు నా ప్రతి వ్లాగ్లో కనిపిస్తాడు. ఆ మనిషి కూడా ఆలోచిస్తున్నాడు. అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాం ఫుల్గా. సో అందుకే ఈ టైర్డ్నెస్ని మేము ఇది చేయడానికి మధ్యాహ్నం 12 అయింది కదా, ఇంకా మేము మాల్కి వెళ్తాం. మాల్కి వెళ్ళి సిటీ సెంటర్ మాల్కి అలా తిరిగేసి షాపింగ్ ఏది చేయాలంటే శ్వేత గారు. సో నేనేం చేయడానికి లేదు, చూస్తా, వెళ్ళి చూసి ఏది నచ్చితే కొంటా, లేకపోతే లేదు. సో ఇంకా అలా ఇంకా ఆ తర్వాత ఎటు అనిపిస్తే అటు తిరిగేసి వాళ్ళ డే ఎంజాయ్ చేయటం. ఇంటికి వెళ్ళి పడుకుంటా హ్యాపీగా. నాకైతే నిద్ర లేదు అస్సలు కూడా. అందుకే నైట్ అంతా పడుకోలే, ప్యాకింగ్ చేసుకుంటూ తల స్నానం చేసి ఈమె కోసం రెడీ అయ్యి నా కోసం రెడీ అయిందంట, అదేదో నా కోసం రెడీ అయినట్టు చెప్తున్నావు. పెద్ద హడావిడి చేసుకుని వచ్చా. సో యా, మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. మెయిన్గా ఇప్పుడు ఫుడ్ రివ్యూ గురించి వచ్చేస్తే మర్చిపోయాం. ఫుడ్ అంతా చాలా బాగుంది. మెయిన్గా నాకు నచ్చిన డిషెస్ అయితే పొంగల్, ఉప్మా, కేసరి బాత్, దోశ. ఈ మూడైతే చాలా బాగున్నాయి. దోశ నాకు కామనే కాబట్టి ఓకే, బాగానే ఉంది. నాకు బాగానే కొత్త కాబట్టి యా, నాకు పొంగల్ బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది పొంగల్. కాఫీ కూడా ఏదో ఒక మాదిరిగా ఉంది, పెద్దగా ఏం లేదు. నాకు సరవణ భవన్లోనే నచ్చింది ఇక్కడ కంట. మేము చాలా కుళ్ళు జోకులు వేసుకుంటున్నాం. సో ప్లీజ్ ఇగ్నోర్ మేము నవ్వినాం, పిచ్చోళ్ళ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. సరే, నేను మీ అందరినీ మళ్ళీ మాల్లో కలుస్తాను. మేమైతే ఇప్పుడు సిటీ సెంటర్కి వచ్చాం, బుల్ రింగ్ మాల్కి వచ్చాము. బుల్ రింగ్ మాల్కి తిరిగి విండో షాపింగ్ అంతా తిరుగుదామని. యా, బేసిక్గా తిన్నది కూడా అడగాలి కదా మళ్ళీ తినాలంటే. సో అందుకని తిరుగుదామని వచ్చాం. చాలా గట్టిగా తిన్నా. సో ఇదే సిటీ సెంటర్ అంట. మామూలుగా స్ట్రీట్లా ఉంది మన కేంబ్రిడ్జ్ సిటీ. స్టార్ట్ అవుతుంది. యా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫుల్ స్టార్ట్ అవుద్దంట ఇక్కడ నుంచి. చూద్దాం ఎలా ఉంటుందో. ఐఎమ్ ఎక్సైటెడ్ కదా, చాలా ఎక్సైటెడ్. అంటే నాకు అలవాటు అయిపోయి నేను అంత ఎక్సైటెడ్ ఏం లేదు. మాట్లాడితే ఇక్కడికే వస్తాం మేము, తిరగడానికి ఇంకేం ఉండదు. బట్ నాతో రావడం ఎక్సైట్మెంటేగా. ఎక్సైట్మెంట్ ఏదో కొంచెం ఎక్సైట్మెంట్. అడుక్కోవాలి చెప్పమనింది గైస్, నాకు తెలీదు. అడుక్కోవాల్సి వస్తుంది, ఏం చేస్తాం. బాగుంది మొత్తం, లైక్ కలర్ఫుల్ వైబ్స్లా ఉంది ఇది. అది కాదు, ముందు గ్రాఫిటీ అవి చేసారు చూసారా, చాలా బాగుంది. నాకు ఇష్టం అలా గ్రాఫిటీ అవి ఉంటే. గ్రాఫిటీ మన ఇండియాలో ఏమో ఇల్లీగల్, ఇక్కడైతే ఇంత చాలా బాగుంటుంది. యా, అదంతా కూడా మాలే అనుకుంటా. అది మాలే, అదే మాల్. అటు సైడ్ వెళ్తే మంచి వ్యూ ఉంది. ఓకే, ఆ బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం, ఇది అయ్యాక తిరిగేసాక. వెళ్ళాలి, ఎట్లా పని కావాలంటే అంటే పోవాలి. ఓకే, డన్. అక్కడ బాగుంటుంది. అప్పుడు బ్రోకి కావాల్సిన సిటీ సెంటర్ ఫీల్స్ వస్తాయి ఆ బ్యాక్ సైడ్. యా, సో మాకు క్యూట్ పప్పీస్. కుక్కలు బాగున్నాయి ఇక్కడ, మనుషుల కంటే కుక్కలే బాగున్నాయి. వావ్, యాక్చువల్గా అక్కడ వ్యూ చాలా బాగుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆకాశం ఉందిగా, చాలా బాగుంది. ఇదే బుల్ రింగ్ మాల్. దీనికి బుల్ రింగ్ అని పేరు ఎందుకు ఉంది? ఒక బుల్ ఉంటుంది, పైన రింగ్ ఉంది, అందుకు బుల్ రింగ్ అంటారు. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు.
మన షర్మిల అక్క చెప్పినట్టు బుల్ రింగ్ అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే ఒక బుల్ ఉంది, దానికి ఒక రింగ్ ఉంది కాబట్టి. మాల్ చాలా పెద్దది, చాలా బాగుంది కూడా. అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. గ్రాండ్ ఆర్కిడ్ కూడా ఇంత పెద్దది కాదు, చాలా పెద్దది ఇది, చాలా బాగుంది కూడా. యా, బేసిక్గా బుల్ రింగ్లో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 0 ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. అండ్ చాలా బాగున్నాయి. ఇక్కడ వెనకాలంతా రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, కాఫీ స్టోర్ అవన్నీ. అండ్ ఇటువైపు కూడా చిన్న రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. అవతల పక్క రివర్ ఐలాండ్ ఉంది షాపింగ్ చేయడానికి. బాగుంది, చాలా పెద్ద మాల్. అసలు నేను యూకేలో ఇంత పెద్ద మాల్ ఎప్పుడు చూడలే సీరియస్గా. బర్మింగంలో మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో సెకండ్ ఫ్లోర్ అంతా బేసిక్గా షాపింగ్ అండ్ ఫుడ్ స్టోర్స్ అవి ఉన్నాయి అంతే. యా, ఇక్కడ అన్ని గేమింగ్స్ లైక్ స్టేషనరీ ఐటమ్స్, గిఫ్ట్స్ అవి ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో బేసిక్గా ఏం లేవు, 2 షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి అంతే. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ H&M ఉంది, బూట్స్ ఉంది. బూట్స్కి వెళ్ళాలి మనం, నేను మేకప్ కొనాలి. బూట్స్లో దొరుకుతుందిలే, బూట్స్లో ఒకసారి చెక్ చేద్దాం. మార్క్స్ అండ్ స్పెన్సర్స్, కెంజీ. మూర్తి మన కెంజీకి కూడా వెళ్ళాలి, ఎందుకంటే అది మినిసో లాంటిది. ఇండియాలో మినిసో ఉంటుంది కదా, సేమ్ కెంజీ అలాంటిదే. తెలుసు, అవును, చాలా బాగుంటుంది. ఎంత క్యూట్ ఉంటాయో కెంజీ. నేను ఎప్పుడైనా స్ట్రెస్ ఉంటే మాత్రం కెంజీలోకి దూరుతా. నేను షాపింగ్ చేస్తాను ఇప్పుడు. అండ్ నా నెక్స్ట్ వీడియో బర్మింగం షాపింగ్ హాల్ పెడతాను, ఎందుకంటే ఖచ్చితంగా ఇది షాపింగ్ చేసుకుని అయితే వస్తా బర్మింగం నుంచి. బర్మింగంకి వచ్చి షాపింగ్ చేయకుండా ఎలా? అంతేగా. సో నేనైతే షాపింగ్ చేసి ఆ వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఏం చూపించింది, నేను ఏం కొంటాను, అది సీక్రెట్ మీ అందరి కోసం. కదా, సీరియస్గా ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అన్ని కొనాలనిపిస్తుంది, నాకైతే అన్నీ కొనాలనిపిస్తుంది నిజంగా. కానీ ఏది కొనలేదు, పైసలు లేవు అంతే. లేదు, నేను బర్మింగం వచ్చిన ఆనందంలో కొంటాను ఏదో ఒకటి. అది చాప్ స్టిక్ కాదు, స్క్యూవర్ కాదు, అది స్క్యూవర్. ఆ చాప్ స్టిక్ కాదు, స్క్యూవర్. అది చాప్ స్టిక్ ఇంకా లాగా ఉంటాయి. విస్కీ స్టోన్స్ అంట. ఇండియాలో ఎవరైనా విస్కీ తాగితే స్టోన్స్ తీసి కొట్టాలా? కాదు, ఈ స్టోన్స్ ఏంటంటే మీరు ఐస్ క్యూబ్లో వాడుకోవచ్చు, డైరెక్ట్గా ఫ్రీజ్ చేసుకొని వేసేసుకోవచ్చు డ్రింక్ చల్లగా ఉండడానికి. రీయూజబుల్? యా, దిస్ ఇస్ రీయూజబుల్. ఇలాంటివి ఎవరైనా కావాలంటే చెప్పండి, ఇండియా వచ్చేటప్పుడు తీసుకొస్తాం మీకోసం ఒక గిఫ్ట్ లాగా. ఐఫోన్లో వాటికంటే ఇలాంటి బెస్ట్ గిఫ్ట్లు ఇవ్వడం. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఆఫీస్ అని, జేడీ అని, క్లేర్స్, మొత్తం అంతా కూడా చాలా పెద్దది అసలు ఈ మాల్. మనం అనుకుంటాం కానీ ఇది యూకేలోనే అతి బిగ్గెస్ట్ మాల్ అని మన శ్రావణి చెప్తోంది. సో ఇప్పుడు మేము ఇక్కడ వెళ్తున్నాం లోవిసాకి. లోవిసాలో జ్యువెలరీ చాలా బాగుంటుందంట, ఒకసారి వెళ్ళి లుక్ ఇచ్చేద్దాం. ఫుల్ సేల్ నడుస్తుంది ఇక్కడ, అన్ని జ్యువెలరీయే కొనేద్దాం. నేను శ్రావణి అయితే పిచ్చకపోతున్నాం జ్యువెలరీ చూసి. ఫుల్ షాపింగ్ చేసేద్దాం. ఓకే గైస్, ఓవర్ టు శ్రావణి. ఇప్పుడు బైక్ శ్వేత ఎక్కడో తప్పిపోయింది. సో అదే సిటీ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇది మెయిన్ అట్రాక్షన్ బర్మింగం మొత్తానికి. దాని బదులు నేను చూస్తున్నా మీలో ఇక్కడ ఫోటో స్పాట్స్ కానీ రీల్స్ చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది. అండ్ అటు సైడ్ చూసినట్లయితే ఇదంతా సిటీ సెంటరే. ఓకే పదండి, ఇప్పుడు మీకు ఒక బుల్ని చూపిస్తా. దట్స్ కాల్డ్ బుల్ రింగ్కి మీనింగ్ బుల్. రా, ఎలా అనిపిస్తుంది బర్మింగం ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా? డే వన్ చాలా బాగుంది. మా బర్మింగం అంతే మామూలుగా ఉండదు. నిజంగానా? ఎస్.
ఇప్పుడు మన సో ఇప్పుడు మనం చాందినీ చౌక్ పంజాబీ రెస్టారెంట్ ఢిల్లీలో కాదు ఇక్కడ అదే ఇండియాకి వచ్చామని కన్ఫ్యూజ్ అవ్వకండి, యూకేలోనే ఉన్నాం. మేమైతే దహీపూరి కాదు పానీపూరి తిన్నాక వచ్చాక దహీపూరి లేదంట. సో పానీపూరి తిని ఇంకేమైనా కొంచెం డ్రింక్స్ ఏదో ఒకటి ట్రై చేసి, మూర్తి ఇందాక నుంచి లస్సీ 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 అంటున్నాడు. సో లస్సీ ఇంకా షుగర్ క్యాన్ మిక్స్ చేసి తాగుదామని ప్లాన్ చేస్తున్నాడు. తర్వాత పరిణామాల గురించి నాకు తెలీదు అంతే. ఏవేవో ఉన్నాయి. సో అన్నీ మిక్స్ చేసుకొని కొడితే ఏమవుతారో తర్వాత నెక్స్ట్ డే రేపొద్దున తన రివ్యూ అడుగుదాం ఎలా ఉందా అని. సో మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాం, మీరు మీ ఇంట్లో కూడా ఎంజాయ్ చేయండి. ఎస్ బాయ్.